హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 235కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి మోటోలా నుంచి మోటో జీ సిరీస్ని తీసుకురావస్తూ ఉంటుంది, మనందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు జీ సిరీస్లో మనకి G7 ఫ్యామిలీని అయితే తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించి మనకి కీ స్పెక్స్ అయితే మనకి బయటకు వచ్చినాయి. అలాగే మనకి జెడ్ సిరీస్లో మనకి Z4 అయితే రాబోతుంది. అది మనకి నెక్స్ట్ ఇయర్ అనుకోండి ఫోన్స్ అనేసరికి. వీటికి సంబంధించి మనకి కీ స్పెక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఏదైతే G7 అలాగే G7 ప్లస్ ఉన్నాయో ఇవి వచ్చేసరికి మనకి G7 660 ప్రాసెసర్తో రాబోతుంది. ఇందులో వచ్చేసరికి మనకి 4GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందంట. అలాగే మనకి ఏదైతే G7 ఉందో G7 ప్లస్, సో ఇది వచ్చేసరికి మనకి 710 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. సో ఇందులో వచ్చేసరికి మనకి 4GB 6GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇక తర్వాత వచ్చేసరికి జెడ్ సిరీస్. ఇప్పుడు జెడ్ సిరీస్ వచ్చేసరికి ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీకి వస్తుంటాయి. సో ఇందులో వచ్చేసరికి మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇది స్నాప్డ్రాగన్ 8150 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది వచ్చేసరికి ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఇది 5G సపోర్ట్ చేస్తుంది ప్రాసెసర్ వచ్చేసరికి. సో గతంలో మనకున్న న్యూస్ని బట్టి అంటే గతంలో వచ్చేసరికి ఇది ఏదైతే 8150 ఉందో సో ఇది వచ్చేసరికి 855 ప్రాసెసర్కి ఇంటర్నల్ నేమ్ అని చెప్పేసి గతంలో అయితే అనుకున్నారు. బట్ వచ్చేసరికి ఇది ఇంటర్నల్ నేమ్ కాదు, ఈ పేరుతో ఇంకో ప్రాసెసర్ రాబోతుందని మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. డిసెంబర్ 4వ తారీఖున మనకి హవాయిలో ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాసెసర్లో చూసుకుంటే మనకి మొత్తం ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి. 2 వచ్చేసరికి సూపర్ పవర్ఫుల్ కోర్స్ అంటున్నారు, ఇంకోటిసరికి పవర్ఫుల్ కోర్స్ అంటున్నారు, ఇంకో 4 వచ్చేసరికి స్మాల్ కోర్స్ అంటున్నారు. సో చూడాలి మరి ఈ ప్రాసెసర్తో మరి ఏం తీసుకురాబోతున్నారు వీళ్ళు అనేది. ఆల్రెడీ మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఆల్రెడీ లాంచ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇది వచ్చేసరికి మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అయి ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే మనకి ఈ మోటోలా Z4లో కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి 6GB ర్యామ్ 128GB 64GB వేరియంట్లు అయితే రావచ్చు అని చెప్పి ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. సో చూడాలి మరి వీళ్ళు. ఇలాగే వచ్చేసరికి మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 8150 ఉందో ఇదే ప్రాసెసర్తో మనకి మైజు కూడా ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. మైజు వచ్చేసరికి ఇయర్ ఎండింగ్ లోపు లేదంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కల్లా ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ Mi Mix 3ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఇది అక్టోబర్లో అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి 5G వేరియంట్ను కూడా ఈరోజు అప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేశారు. బట్ వచ్చేసరికి 5Gని వచ్చేసరికి వీళ్ళైతే నెక్స్ట్ ఇయర్ యూరోప్లో అయితే దీన్ని తీసుకొస్తామని చెప్పారు. సో ఇందులో కూడా మనకు చూసుకుంటే ఇదే ప్రాసెసర్ అయితే ఉండొచ్చు, మనకి 8150 ప్రాసెసర్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో మనకి నెట్వర్క్ సంబంధించిన ఇమేజెస్ కూడా మనకైతే బయటకు వచ్చినాయి అనమాట. ఇంకా అలాగే వచ్చేసరికి మనకి షౌమీ ఈరోజు రెడ్మీ నోట్ 6 ప్రోని లాంచ్ అయితే చేసింది. ఈరోజు ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే వచ్చినాయి. సో ఫస్ట్ సేల్ వచ్చేసరికి మనకి 12 గంటలకు అనుకుంటే స్టార్ట్ అయింది. సో ఆ టైంలో చూసుకుంటే మనకి ఫ్లాష్ సేల్లో అయితే పెట్టారు. సో 6 lakhs యూనిట్ల వరకు వీళ్ళు సేల్లో అయితే అమ్మేసినట్టుగా అర్థమవుతుంది. అలాగే వెంటనే నెక్స్ట్ సేల్ వచ్చేసరికి సెకండ్ సేల్ వీళ్ళు సర్ప్రైజ్గా 3 గంటలకైతే నెక్స్ట్ సేల్ అయితే పెట్టారంట. సో అప్పుడు వచ్చేసరికి మరి ఎంత మేర అనేది ఇంకా మనకి లెక్కలు బయటికి రాలేదు. సో తర్వాత వచ్చేసరికి మనకి థర్డ్ సేల్ కూడా జరిగింది. అది వచ్చేసరికి 6కి అయితే జరిగింది. సో ఈ న్యూస్ మొదలు పెట్టక ముందు నేను ఆల్రెడీ ఒకటైతే బుక్ చేశాను రెడ్మీ నోట్ 6 ప్రోని. సో ఫస్ట్ నేను 12 గంటలకైతే పార్టిసిపేట్ చేయడానికి చూశాను. అప్పటికి వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళిపోయింది. సో 3కి పెట్టిన సంగతి నాకు తెలియదు. బట్ వచ్చేసరికి 6కి వచ్చేసరికి మళ్ళీ ఇంకో సేల్ అయితే జరిగింది. అక్కడైతే నేను మొబైల్ని అయితే తీసుకున్నాను. సో మనకి 26వ తారీఖున అది రాబోతుంది. సో అప్పుడు నేను అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన జెరిబాబు నుంచి. జెరిబాబు అంటే తెలుసుగా మనకి మొత్తం అన్ని బెండింగ్లు ఫైరింగ్లు సో ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వీటి మీద గీతలు అన్నీ పెట్టేసి టెస్ట్ చేస్తాడనమాట బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది. సో తను వచ్చేసరికి సర్ఫేస్ ప్రో ఏదైతే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ఉందో సో దీన్ని అయితే అన్ని టెస్టులు చేసి లాస్ట్లో అయితే బెండింగ్ అయితే టెస్ట్ చేశాడు. సో బెండింగ్ విషయంలో వచ్చేసరికి మనకి ఏదైతే ఐప్యాడ్ ప్రో ఉందో రీసెంట్గా లాంచ్ చేసిన ఐప్యాడ్ ప్రోతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా వరకు బెటర్ అని చెప్పేసి అయితే తను తేల్చాడు అనమాట. చాలాసేపు బెండ్ చేయడానికి అయితే ట్రై చేశాడు. బట్ వచ్చేసరికి గ్లాస్ బ్రేక్ అయింది, లైట్గా బెండ్ అయింది కానీ ఇరిగిపోలేదు. మనకి ఐప్యాడ్ ప్రో కనుక చూసుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే బ్రేక్ అయిపోయింది, డిస్ప్లేతో సహా మొత్తం ఇరిగిపోయింది. బట్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఎరగలేదు. అలాగే డిస్ప్లే బ్రేక్ అయినప్పటికీ పైన టచ్ మాత్రమే బ్రేక్ అయింది, లోపల డిస్ప్లే అయితే అలాగే వర్క్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా వీడియోలో అయితే తను తెలిపాడు అనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి సర్ఫేస్ ప్రో కొంచెం ఐప్యాడ్ ప్రోతో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉందని తేలింది బిల్డ్ క్వాలిటీలో. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోబుల్స్ కియాడో అని చెప్పేసి ఒక కొత్త కంపెనీ మన ఇండియాలో 55 ఇంచెస్ ఉన్న టీవీని అయితే లాంచ్ చేసింది. సో దీని ప్రైస్ చూసుకుంటే 49,999 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. వీళ్ళైతే నాకు ఈరోజు ప్రెస్ నోట్తో పాటు మెయిల్ అయితే పంపించారు. అలాగే నాకు కాల్ కూడా చేశారు. కాల్ చేసి టీవీని అయితే పంపిస్తామన్నారు. సో అన్బాక్స్ చేసి రివ్యూ చేయడానికి. సో నేను కంపేర్ కూడా చేస్తానని చెప్పాను. బట్ ఒకసారి వాళ్ళు కంపేర్కి అయితే ఒప్పుకోలేదు. సో చూడాలి మరి ఈ టీవీ వీళ్ళు ఎందుకు కంపేర్కి ఒప్పుకోలేదు నాకైతే అర్థం కాలేదు. సో ఇది వచ్చేసరికి మనకి 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. మనకి 4K అల్ట్రా హెచ్డీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి అఫీషియల్ ఆండ్రాయిడ్ లేదని అర్థం అవుతుంది. ఎందుకంటే ఇందులో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు పంపించిన మెయిల్లో చూసుకుంటే వీళ్ళు ఎక్కడ ప్లే స్టోర్ అయితే మెన్షన్ చేయలేదు. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవైతే యాప్స్ ఉన్నాయని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో మనకి
ఇది టీవీ మరి 49,999 అసలు కొనొచ్చా లేదా, 55 ఇంచెస్ అల్ట్రా స్లిమ్ అంటున్నారు. సో వస్తేనే కానీ తెలియదు. సో ఈరోజు కాల్ చేసి పంపిస్తున్నామని చెప్పారు. సో వచ్చిన తర్వాత అన్బాక్స్ చేసి చెప్తాను. అప్పటి వరకు ఇలాంటి టీవీలు జోలికి వెళ్ళమాకండి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఏ సిరీస్ మొబైల్స్ని తీసుకురాబోతున్న సంగతి మన అందరూ తెలుసు. సో వీళ్ళు వచ్చేసరికి అందులో మనకి పైన ఓలు టైప్లో పెట్టి మనకి కెమెరాని అయితే ఫిట్ చేశారు. అది ఇన్ఫినిటీ డిస్ప్లే అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి ఏదైతే ఏ సిరీస్ మొబైల్ ఉంది, ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే రాబోతున్నాయని చెప్పి అయితే ఇప్పుడు తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఐజీస్ టెక్నాలజీ అనే ఒక కంపెనీతో అయితే వీళ్ళు టైఅప్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ అయితే ఏదైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందో సో దాన్ని వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసరికి మనకి అల్ట్రాసోనిక్ వేవ్స్తో అయితే పనిచేసే ఫింగర్ ప్రింట్ కాదు. ఇది వచ్చేసరికి మనకి ఆప్టికల్ ఇమేజ్ సెన్సార్తో పనిచేసే ఫింగర్ ప్రింట్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనకి వివో, ఒప్పో వీళ్ళంతా ఏదైతే తీసుకొచ్చారు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సేమ్ టెక్నాలజీని వీటిలో అయితే వాడతారు. సో ఇది వస్తే మనకి 2D ప్రాసెసింగ్ తోనే పనిచేస్తుంది, 3D ప్రాసెసింగ్ కాదు. మనకి ఏదైతే రాబోయే ఏదైతే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి S10 లో చూడడానికి ఉంటుంది అనమాట. సో అది వచ్చేసరికి మనకి దీనికన్నా అడ్వాన్స్, అది వచ్చేసరికి క్వాల్కామ్ తీసుకొస్తుంది. సో అలాగే చూసుకుంటే మనకి సామ్సంగ్ M సిరీస్ లో మొబైల్ తీసుకురాబోతుంది అని మనం గతంలో అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు M సిరీస్ లో గెలాక్సీ M2 ఈ మొబైల్ వచ్చేసరికి Antutu అలాగే వచ్చేసరికి గీక్ బెంచ్ మార్క్ స్కోర్లో అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే 7885 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు A7 2018లోను అలాగే సామ్సంగ్ A8 ప్లస్లోను యూజ్ చేశారనమాట. అదే ప్రాసెసర్ని వీళ్ళు మళ్ళీ ఈ మొబైల్లో కూడా యూజ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఈ మొబైల్లో మనం Antutu స్కోర్ కనుక చూసుకున్నట్టయితే 1,07,452 స్కోర్ అయితే చేసింది. అదే గీక్ బెంచ్ స్కోర్ చూసుకుంటే సింగిల్ కోర్లో వచ్చేసరికి వీళ్ళు 1,319 స్కోర్ చేస్తే, అదే మల్టీ కోర్లో కనుక చూసుకున్నట్టయితే 4,074 స్కోర్ అయితే చేసింది. సో చూడాలి ఇది మనకి వచ్చిన తర్వాత ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఉంటుందని. స్కోర్ వచ్చేసరికి అంత గొప్పగా అయితే ఏం లేదు, అంత గ్రేట్ స్కోర్ అయితే ఏం కాదు. సో వీళ్ళు ప్రైజెస్ చూడాలి, ప్రైజెస్ ఏ రకంగా పెడతారనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ U1 ఈ మొబైల్ అయితే తీసుకురాబోతుంది మన అందరూ తెలుసు. సో ఈ మొబైల్కి సంబంధించి మనకి Antutu బెంచ్ మార్క్ వర్షన్ 7 టోటల్ పాయింట్స్ అయితే మనకి బయటకు వచ్చినాయి అనమాట. వీళ్ళు వచ్చేసరికి ఈ పాయింట్లో కనుక చూసుకుంటే స్నాప్డ్రాగన్ 636 తోను, కిరిన్ 710 తోను, అలాగే తీసుకురాబోయే ఏదైతే హెలియో P710 ప్రాసెస్ ఉందో దీంతో అయితే వీళ్ళు పాయింట్స్ వైజ్గా చూపించారు. స్నాప్డ్రాగన్ 660 కూడా ఉంది, అలాగే 670 ఉంది. సో వీటితో కంపేర్ చేయట్లేదు, ఈ రెండింటితోనే కంపేర్ చేస్తున్నారంటే వీళ్ళు తీసుకురాబోయే ప్రైస్ని వీళ్ళు ఇక్కడైతే మనకి రివీల్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది, అంటే హింట్ ఇస్తున్నారనమాట. సో మనకి ఈ మొబైల్ వచ్చేసరికి 11,000 రూపాయలు బేస్ వేరియంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 11,000 రూపాయల నుంచి మనకి మొబైల్ అయితే స్టార్ట్ కావాలి. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో కలర్ వాయిస్ ని తీసుకొస్తూ ఉంటుంది. మన అందరూ తెలిసి ఇప్పుడు కలర్ వాయిస్ 6.0 దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో ఈ ఓఎస్ వచ్చేసరికి మనకి 2019లో అయితే చూడడానికి ఉంటుంది, వీళ్ళు అప్డేట్ ద్వారా అయితే ఇవ్వచ్చు. ఇది మనకి ఏఐ బేస్డ్ క్యాపబిలిటీ అయితే కలిగి ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే వచ్చేసరికి మనకి ఏదైతే ఈ ఓఎస్ ఉందో ఈ ఓఎస్ వచ్చేసరికి మనకి బార్డర్ లెస్ అంటే బ్రెజర్ లెస్ ఓఎస్తో అయితే తీసుకురాబోతున్నారు. కంప్లీట్ మనకు కొత్త లుక్తో ఈసారి కలర్ ఓఎస్ని అయితే చూడడానికి ఉంటుంది. సో చూద్దాం మరి ఈ కలర్ ఓఎస్లో అయినా వీళ్ళు ఏమైనా అద్భుతాలు చేస్తారేమో. వీళ్ళు ఓఎస్లో వచ్చేసరికి కొంచెం ల్యాక్స్ అయితే ఉంటాయి. ఇదే కాదు మనకు ఫన్ టచ్ ఓఎస్లో కూడా అంటే వివో ఓఎస్లో కూడా మనకి కొంచెం ల్యాక్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు ఈ విధంగా క్లీన్ ఓఎస్ని తీసుకొస్తే బెటర్ అని చెప్తాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హానర్ నుంచి హానర్ 8 సీన్ తీసుకురాబోతుంది. మన అందరూ తెలిసి ఇది మనకి 29వ తారీఖు, ఈ నెల 29వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. అదే రోజు మనకి అమెజాన్లో దీన్ని సేల్లోకి అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. సో ఈ మొబైల్ ప్రైస్ కనుక మనం చూసుకుంటే 15,000 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. పొరపాటున ఈ మొబైల్ మీరు కొన్నారంటే అడ్డంగా బుక్ అయిపోతారనమాట. అంత ప్రైస్ పెట్టి మీరు కొనే మొబైల్ అయితే కాదు, అదే బడ్జెట్లో వీళ్ళ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో మీరు హానర్ 8X తీసుకోవచ్చు, లేదంటే హానర్ 10 లైట్ రాబోతుంది. సో ఈ రెండు మొబైల్స్ మనకి అదే బడ్జెట్లో అయితే ఉంటాయి, 15,000 రూపాయల సెగ్మెంట్లోనే మనకు దొరుకుతాయి. సో వాటిని జోలికి వెళ్ళండి, కానీ ఈ మొబైల్ జోలికి మాత్రం వెళ్ళమాకండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతుంది. దీనికి ప్రస్తుతం వచ్చేసరికి ఇది టెస్టింగ్లోనే ఉంది. సో ఈ ఫీచర్లో ఏంటంటే మనకి ఎవరైనా ఒక వీడియోని కనుక సెండ్ చేసినట్టయితే మనకి నోటిఫికేషన్లో వచ్చినప్పుడే అక్కడ నుంచి మనం ప్లే చేసి ఆ వీడియోని చూడొచ్చు అనమాట. మనం వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధమైన ఫీచర్ని త్వరలో వాట్సాప్ అయితే తీసుకురాబోతుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి టెస్టింగ్ నడుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Note 9 ఈ మొబైల్లోని కెమెరా వచ్చేసరికి సడన్ గా ఫ్రీజ్ అవుతుందని చెప్పి కొంతమంది యూజర్స్ అయితే సామ్సంగ్ ఫర్మ్కి అయితే కంప్లైంట్ అయితే చేశారు. సో సామ్సంగ్ వచ్చేసరికి దీనికి సంబంధించి త్వరలోనే మేము కొత్త అప్డేట్ ఇస్తాం, ఆ అప్డేట్లో ఇది ఫిక్స్ చేస్తామని చెప్పి అయితే సామ్సంగ్ చెప్తుంది. రీసెంట్గా సామ్సంగ్ మనకి ఒక కొత్త అప్డేట్ని అయితే ఇచ్చిందనమాట. సో 2 days బ్యాక్ అనుకుంటా నేనైతే అప్డేట్ చేశాను Note 9లో. సో ఆ టైంలో మనకి ఇష్యూ వచ్చి ఉందేమో, మరి నాకు వచ్చేసరికి ఇప్పటికీ ఇలాంటి ఇష్యూ అయితే ఏం లేదు, నాకు కెమెరా అయితే బాగానే పనిచేస్తుంది. సో కొంతమంది యూజర్స్ అన్నారు, సో వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాసూస్ నుంచి యాసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ M2 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 11వ తారీఖున ఫిలిప్పీన్స్లో లాంచ్ అయిపోతున్నారని చెప్పి నేను ఆల్రెడీ నిన్న టెక్ న్యూస్లో అయితే చెప్పాను. ఫిలిప్పీన్స్ ట్విట్టర్ అకౌంట్లో అయితే వీళ్ళు ఈ విధంగా అయితే పోస్ట్ చేశారు. సో అదే రోజున మనకి 11వ తారీఖు 12వ తారీఖులోనే మనకి ఇండియాలో కూడా ఈ మొబైల్ అయితే లాంచ్ కావచ్చు అని చెప్పి అయితే ఇక్కడ
న్యూస్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. ఎవరైతే ఆసూస్ ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళనైతే డిసప్పాయింట్ చేశారు. మనకి నిన్న పెట్టిన ఇమేజ్లో చూసుకుంటే త్రిబుల్ కెమెరా సెటప్ కనిపించినట్టుగా వాళ్ళ ఇమేజ్ని అయితే అలా సెట్ చేశారు. బట్ వచ్చేసరికి ఇది మనకి త్రిబుల్ కెమెరా సెటప్తో అయితే రావట్లేదు. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్తోనే ఉంది. ఇంకో కెమెరా టైప్లో ఇచ్చిన ఏదైతే ఉందో అది ఫ్లాష్ లైట్ అనమాట. సో ఈ రోజు వచ్చేసరికి రివీల్ అవుతూ ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. అలాగే దీని స్పెక్స్ కూడా మనకి బయటకు వచ్చినాయి అనమాట. సో ఈ స్పెక్స్ కూడా చూసుకుంటే కొంచెం మనకి డిసప్పాయింట్ చేసే స్పెక్సే ఇందులో అయితే ఉన్నాయి. సో ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.26 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుందంట, ఫుల్ హెచ్డీ కాదు. మరి వీళ్ళు ఆల్రెడీ M1లో వచ్చేసరికి ఫుల్ హెచ్డీ తీసుకొచ్చి ఇందులో మనకి హెచ్డీ ప్లస్ ఎలా తీసుకొస్తున్నారో అర్థం కాలేదు. సో హెచ్డీ ప్లస్లో ఈ మొబైల్ అయితే వస్తుందంట. అలాగే మనకి స్టోరేజ్ చూసుకుంటే వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చినట్టుగా అదే వేరియంట్స్లో అయితే స్టోరేజ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే 660 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 12 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 1.8 ఉంటుంది. ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్, ఇది వచ్చరికి మనకి డెప్త్ సెన్సార్ అనమాట. బుకే షాట్స్ అయితే తీయడానికి అయితే యూజ్ అవుతుంది. సో గతంలో M1తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కెమెరా సెక్షన్లో అయితే బాగానే ఉందని చెప్పాలి. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. దీని అపాచర్ చూసుకుంటే 2.0 ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో మన గతంలో ఉన్న M1తో కంపేర్ చేసుకున్నట్టయితే డిస్ప్లే విషయంలో అయితే డౌన్ గ్రేడ్ చేశారు. అలాగే కొంచెం నాచ్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రాసెసర్ విషయంలో అప్గ్రేడ్ చేశారని చెప్పాలి. 660 ప్రాసెసర్ తీసుకురాస్తున్నారు. అలాగే కెమెరాస్ కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి. బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ ఉంది. ఇక ఏదైతే బాడీ ఉందో బాడీ వచ్చరికి ప్లాస్టిక్ బాడీ అంటున్నారు. మనకి గ్లాస్ షైనీ బాడీతో అయితే ఇది రావచ్చని తెలుస్తుంది. సో చూడాలి మరి ఇది ఎంత ప్రైస్లో వీళ్ళు తీసుకొస్తారనేది. అన్ని బాగానే ఉన్నాయి. బట్ వచ్చరికి ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే విషయంలో వీళ్ళు నిరాశపరిచారు. అలాగే త్రిబుల్ కెమెరా అని చెప్పుకుంటూ ఇప్పుడు వరకు రోమర్స్ పుట్టించి సడన్గా ఇది డ్యూయల్ కెమెరా అని చెప్పి నిరాశపరిచారని చెప్పాలి. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకి సూపర్ స్మాష్ బ్రోస్ అల్టిమేట్ ఈ గేమ్కి సంబంధించి మనకి డిసెంబర్ 7వ తారీఖున ఈ గేమ్ని అయితే లాంచ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఎప్పటి నుంచో దీన్ని టీస్ చేస్తూ వచ్చారు. సో ఈ గేమ్లో వచ్చేసరికి మన పాత ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయి మనకి కాంట్రాలో కానివ్వండి లేకపోతే సూపర్ మ్యారియో, సో ఆ టైంలో ఆడిన ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్స్తో ఇక్కడ బ్యాటిల్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ కైండ్ ఆఫ్ గేమ్ని అయితే డెవలప్ చేశారు. సో దీని మీద చాలా మంది అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందని. సో ఎట్టకేళ్ళకి తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి నింటెండో స్విచ్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే తీసుకురాబోతున్నారు. తర్వాత వచ్చేసరికి మిగిలిన ఏదైతే PS4, Xbox, PCలకి తీసుకురావచ్చు. ఇది డిసెంబర్ 7వ తారీఖున అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అదే డిసెంబర్ 7వ తారీఖున మనకి PS4లో చూసుకుంటే సో PUBG అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించింది టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.